కర్పూర మంగళహారతి అమ్మవారికి కర్పూరం వేసుకొని తల్లి వెలిగించుకోండి. వాద్యమైన వాద్యం అజంత్రేలు వాద్యమావాహయామి వాద్యం తోడయామి ఘంటాక్షాలయామి లక్ష్మీదేవి అక్షతులు పసుపు నమస్కారం చేసుకున్నామా మహాలక్ష్మీదేవి దేవత సుప్రియత శ్రీరమణ గోవింద మంత్లీ ప్లాన్స్ కూడా ఉన్నాయి. మీరు నెలలకి వచ్చేసి మంత్లీ ప్లాన్ తీసుకొని ఇలా గోల్డ్ స్కీమ్ కూడా మా దగ్గర నడుస్తుంది మేడం. 9502136 సుశీల పేరు రాసి రాశారు. మంచి ముత్యాల హారం ఇస్తున్నారని సూపర్ గా ఉన్నాయి. మంచి మేలిమి ముత్యాల హారాలని రాజమోహన్ గారు క్లాస్ గట్టిగా పడండి. ఎక్కువ మనకు వస్తాయి. 3 ఇచ్చారు. నచ్చే 30 ఇవ్వాలని చెప్పు. ఇంత గట్టిగా కొట్టినందుకు ఇవ్వాలని కోరుతున్నాం.
మహిళా మండలి ప్రెసిడెంట్ మాట్లాడుతున్నానండి. ఇక్కడ ఫిబ్రవరి 18న ఆధ్యాత్మిక కేంద్రం వాసవి కాలనీలో ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అని నోముకున్నాము. అంగరంగ వైభవంగా 400 మందితో ఈ ప్రోగ్రాము చూడచక్కగా కన్నుల విందులుగా జరిగింది. ఈ కరోనా టైంలో కూడా ఇంతమంది ధనలక్ష్మిని ధాన్యలక్ష్మిని వాళ్ళ ఇంట్లో నిలుపుకోవాలని అత్యుత్సాహంతో ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి చేసుకున్నందుకు వాళ్ళందరికీ మా మహిళా మండలి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ నోముకున్న వాళ్ళు ధాన్యలక్ష్మిని తెలిసిన వాళ్ళకంటే తల్లిగారికి కానీ కూతురు కానీ ఇచ్చి వాళ్ళిల్లు సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ ధనలక్ష్మిని వాళ్ళ ఇంట్లో నిలుపుకొని ధనంతో వాళ్ళ ఇల్లు సంతృప్తిగా ఉండాలని చెప్పేసి ఈ నోము ముఖ్య కారణము. అది అలాగే పాకింది. ఎంతోమంది వచ్చినా కూడా మేమే కొంచెం దూరంగా పెట్టాల్సి వచ్చింది. కానీ మళ్ళీ ప్రతి సంవత్సరం చేసుకుంటూ మమ్మల్ని ఆదరాభిమానాలు అష్టలక్ష్మి మహిళా మండలి వాళ్ళు జరుపుకున్న ఈ పూజకి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి పూజకి మానపల్లి వాళ్ళు సంతోషంగా మా మహిళలందరికీ బ్యాగులు తీసుకొచ్చి ఇచ్చారండి. ప్రతి ఒక్కరు వాళ్ళ సామాను మానపల్లి వాళ్ళ బ్యాగ్లో పెట్టుకున్నారు. అలాగే ఇంకేం కావాలని చెప్పేసి లక్కీ డిప్స్గా ముగ్గురికి మంచి మేలిమి ముత్యాల దండలు మాకు ఇచ్చారండి. మా మహిళలు ఎంతో సంతోషపడ్డారు. ఇలాగే ప్రతిసారి మానపల్లి వాళ్ళు ఏదో ఒకటి మాకు పంపిస్తుంటారు కాబట్టి మానపల్లి వాళ్ళకు కూడా మేము మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. శ్రీమన్నారాయణ. నేను శ్రీరామ్ హేమలత జయరామ్, మాది వాసవి కాలనీ, అష్టలక్ష్మి మహిళా మండలికి ట్రెజరర్ అండి. మేము ఈ పూజ చేయాలి లాస్ట్ ఇయర్ గ్రామ పశు హోమం చేశాము. ఇంతకంటే కూడా చాలా దిగ్విజయంగా జరిగింది. సెకండ్ ఇయర్ మళ్ళీ విఘ్నం కాకూడదని కరోనా అయినా కూడా భయపడుతూ మేము ముందు 30 మంది అయితే చాలా అనుకున్నామండి. కానీ మాకు వద్దన్నా కూడా దాదాపు 70 మంది నోచుకున్నారండి. హాల్ అంతా నిండిపోయింది కరకరలాడుతూ. మాకు ఇట్లానే అమ్మవారు శక్తినిచ్చి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక పూజ చేయించేటట్టు మనం వాళ్ళని కోరుకుంటున్నాము. మా కాలనీలో అష్టలక్ష్మి టెంపుల్ ఉంది కాబట్టి మాకు అష్టైశ్వర్యాలు కూడా ఇస్తూ అమ్మవారు మమ్మల్ని ఇట్లా. లక్ష్మి మహిళా మండలి వారు ఈరోజు రథసప్తమిని పురస్కరించుకొని ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రంలో ధనలక్ష్మి ధాన్యలక్ష్మి పూజలు నిర్వర్తించారు. సుమారు 100 మంది మహిళలు దీంట్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని చక్కగా డిసిప్లిన్తో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించి చేతులకు శానిటైజర్ పూసుకొని చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. పూజలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారని తెలియజేస్తున్నారు.